ఇక ఒక మాట, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ జైల్లో గడిపింది కదా, ఫస్ట్ ఒక రోజు జైల్లో గడిపింది కదా, ఆమె ఏం ఆలోచిస్తుంటది జనరల్ గా? ఆ నైటు కవిత నిన్న నైట్ ఏం ఆలోచించుంటది ఒక్కసారి క్లియర్ గా చెప్తా, గుర్తుపెట్టుకోరు. మొదటిసారి జైలుకు పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది, బయట ఎన్ని డాంబికాలు చెప్పినా నిన్న రాత్రి ఒంటరిగా కవిత డిటెన్షన్ సెల్లో రిమాండ్ ఖైదీగా అందులో పడుకుంటే నిద్రపోదు. నాకు తెలిసి నిన్న రాత్రి కవిత నిద్ర కూడా పోలే. ఇది జైలు. ఇందులో బయటికేం తాళం వేస్తారు, బయటికేం తాళం ఎత్తే చెల్లె లోపట్నే ఉంటది ఒక్కతే. లైట్ వేసి పెడతారు, ఇలా లైట్ వేసి పెడతారు, మళ్ళా లైట్ వేసి పెడతారు. ఎందుకు వేసి పెడతారు అంటే ఆయనతో ఏమైనా చేసుకోగలని పెడతారు అన్నట్టు. సహజంగా అందరికి పెడతారు. ఇందులో కవిత గారు ఉంటారు. ఇక పాపం అమ్మగారి బాధ వర్ణాతీతంగా ఉంటది. నిన్న నైటు మీరు చూడ్రి, ఇలా మీడియా కూడా కనిపిస్తే ఆ కళ్ళని ఉబ్బిపోయి నిద్రలేమితోటి భయంగా ఉంటది. ఆ క్షణానికి ఏం ఆలోచిస్తుంటది తెలుసా కవిత? నిన్న రాత్రి భోజనం చేసినాక ఏం ఆలోచిస్తుంటదంటే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డా, నాకు తెలిసి కన్నీళ్లు పెట్టుకొని ఉంటది. నాకు తెలిసి దించినావా, కొంచెం గుంజు ముక్కు కిందికి. అయితే నిన్న రాత్రి ఏం ఆలోచిస్తుంటదంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే అమ్మా అని అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. నిద్రపోదు, పిల్లలు యాదికొస్తుంటారు, కుటుంబం యాదికొస్తుంటుంది, తను సంపాదించిన సంపాదన ఎటుపోతుందో, ఏమవుతుందో, ఎవడు అనుభవిస్తుండో ఇవన్నీ యాద్ చేసుకొని ఉంటుంది రాత్రి. ఎప్పుడు తెల్లారుతుందా? ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గడియారాన్ని చూసుకొని, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గడియారాన్ని చూసుకొని ఉంటుంది. ఇది ఇంకొక 2-3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కామన్ అయిపోతుంది. पक्कन वाले कहाँ से आए तुम? कहाँ से आए? कौन सा केस में आया था? अच्छा, मर्डर केस 302 में आया। 302 में, अच्छा ऐसा। आप किसी काम में आए मैडम इधर? అంటే खाली जेल देखने के लिए मेरा बाप ने भेज दिया इधर तक అని చెప్పి ఆడ కూడా డైలాగులు కొడుతుండొచ్చు, కొడితే కానీ ఏం చెప్పినా కూడా ఈమెకు ప్రత్యేక పర్మిషన్లు. ఫస్ట్ జైళ్ళ గురించి మాట్లాడుకుందాం. జైలు ఏంటి? ఒకటి సబ్ జైలు అని ఉంటుందా? జైల్లో రకాలు: సబ్ జైలు, జిల్లా జైలు, ఆ తర్వాత సెంట్రల్ జైలు. ఇవి జైళ్ళలో రకాలు. చాలా మందికి జైలు ఏంటి అన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకున్నాం. సబ్ జైలు ఏదైతే ఉంటుందో రిమాండ్ ఖైదీలను ఉంచేటువంటి ఒక సాధారణ జైలు. ఇందులో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించే వాళ్ళని ఇందులో పెడతారు. 1-2 నెలలు అనుభవించే వాళ్ళని ఇందులో పెడతారు. అయితే జిల్లా జైలు ఏదైతే ఉందో ఈ జిల్లా జైల్లో ఇందులో దాదాపు ఒక 20 మంది కెపాసిటీ ఉంటుంది. ఈ సబ్ జైలు. ఈ జిల్లా జైలు వచ్చేసి 400 మంది దాకా ఉండేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇందులో శిక్ష పడ్డటువంటి ఖైదీలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్టున్నటువంటి ఉంటారు. ఇక సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఇది హై సెక్యూరిటీ జైలు అన్నట్టు. ఈ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీలు, ఆ తర్వాత ఇతర పెద్ద నేరాలు చేసిన వాళ్ళంతా ఇందులో ఉంటారు. ఇగో ఇందులోనే ఉందన్నట్టు కవిత. మీకు ఇప్పుడు మన తిహార్ జైలు ఏదైతే ఉందో తిహార్ జైలు దక్షిణాసియాలో అతిపెద్ద జైలు ఇది. 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఢిల్లీ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిహార్ అనేటువంటి ఊరు దగ్గర ఉంది. తిహార్ అనే ఊరు దగ్గర ఉంది కాబట్టి తిహార్ జైలు అన్నారు. ఇక ఇందులోనే ఈ తిహార్ జైల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఆ తర్వాత అక్క తమ్ముడు చంద్రశేఖర్ అక్క తమ్ముడు కూడా అలానే ఉంది. నేతి డబ్బాలు ఇచ్చినట్టు, అక్క ప్లీజ్ వెల్కమ్ అక్క, నేను నిన్ను ఇలా కలుసుకుంటా అక్క అని చెప్తాను. అయితే ఇందులో దాదాపుగా మహిళలకు సపరేట్ జైలు ఉంటుంది, పురుషులకు సపరేట్ జైలు ఉంటుంది అన్నట్టు. ఇందులో వీళ్ళు కలిసేది ఉండదు.
ఇక్కడ కవిత గారు ఉన్నటువంటిది డిటి సిటి తర్వాత ఇవి ఉంటాయి అన్నట్టు. అంటే వీళ్ళు ట్రయల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కన్విక్షన్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి కూడా నెంబర్ కేటాయిస్తారు, వీళ్ళకి నెంబర్ కేటాయిస్తారు, అందరికి నెంబర్ కేటాయిస్తారు. నెంబర్ కేటాయించరు అనేది ఉండదు, అందరికంటూ ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఇక 5 1 2 3 అనగానే కథం కథ. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఇతర వివరాలు చూసి కొన్ని ప్రత్యేక సవలతులు కల్పిస్తారు. వాళ్ళకి బెడ్ ఉంటుంది, ఇంటి నుంచి భోజనము, ఆ తర్వాత బెడ్, ఆ తర్వాత పుస్తకాలు, ఆ తర్వాత లైబ్రరీ, ఆ తర్వాత టీవీ, ఇవన్నీ ఉంటాయి. ఈ టీవీ ఏదైతే ఉంటుందో, ఈ జైల్లో ఉండేటువంటి టీవీలో దూరదర్శన్ యాదగిరి వస్తాయి, ఆ తర్వాత ఇంకోటి సప్తగిరి ఇవే వస్తాయి అన్నట్టు. ఈ సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వస్తాయి, ఇంకోటి రానియరు. అయితే ఈ రకమైనటువంటి ఉంటుంది. సాధారణంగా భోజనం జైళ్ళల్లో భోజనం ఎన్ని గంటలకు పెడతారంటే డిన్నర్ సాయంత్రం 5 గంటలకి, 4 గంటలకి, ఇంకా 4 గంటలకు వస్తుంది, 5 గంటలకు భోజనం, డిన్నరే 5 గంటలకు, సాయంత్రం నైట్ డిన్నర్ 5 గంటలకి, 6 గంటలకు లోపడేసి తాళం వేస్తారు. 6 గంటలకు లోపడేసి తాళం వేస్తారు. ఇక మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు తీస్తారు. 12 గంటలు అందులో ఉండాలి. 12 గంటలు అందులో ఉండాలి. ఇక అయితే ఇక్కడ కొంతమంది పనులు చేస్తూ ఉంటారు కదా, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు, గ్రీన్ బట్టలు, తర్వాత బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారు. బ్లూ కలర్ బట్టలు వేసుకునేటువంటి ఖైదీలేమో అందులో ఉండే ఫ్యాక్టరీలో పనిచేస్తారు. తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకేమో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు. ఇక ఇంకో గ్రీన్ కలర్ ఏమో సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు అంటే విడుదలకు సిద్ధంగా ఉన్న అంటే వాళ్ళని జైలు బయటకు కూడా పంపిస్తారు. అట్లా పోయి ఆ పనులను చేసుకొని వస్తారు, మళ్ళీ జైల్లోకి వస్తారు అన్నట్టు. ఇక ఓపెన్ ఎయిర్ జైల్స్ అని ఉంటాయి కొన్ని. మొత్తం భారతదేశంలో 1319 జైళ్లు ఉన్నాయి. 1319 జైళ్లు ఉన్నాయి. గోవా అండ్ చండీగఢ్ అతి తక్కువ జైలు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక మన తాను 36 37 ఉన్నట్టున్నాయి మన తెలంగాణ. పెద్ద జైలు అయితే చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు, ఈ 2 జైళ్ళకి ఇద్దరం పోయొచ్చినాం. అయితే ఈ జైలు కూడా అనలే, ఈ కుటుంబానికి ఈ జైలు కూడా అనలే. రాసిపెట్టి ఉంది తిహార్ జైలు అని. దానికి ఎవడేం చేస్తాడు? నుష్టి మీద రాసి ఉంది తిహార్ జైలు అని. నేను చెప్తున్నాగా, మన డ్రామారావు కూడా ఈ జైళ్ళలో వడితట్టయితే కొడతలేడు. ఎందుకంటే ఈ జైళ్ళలో వడితట్టే కొడతలేదు కేసీఆర్ కుటుంబం. అంతా బయటనే వడితట్టు కొడతా ఉంది. ఈ రకంగా జైళ్ళ వ్యవస్థ ఉంది. అయితే ఈ వచ్చే నెల 9 తారీఖు వరకు, ఏప్రిల్ 9 తారీఖు వరకు కల్వకుంట్ల కవితను తిహార్ జైల్లో పెట్టుర్రి, తర్వాత ఆలోచిద్దామని చెప్పని అన్నారు. అయితే ఆమె ఏమంటదంటే, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని పిటిషన్ వేసుకున్నాడు. కొడుకు పరీక్షలుంటే, ఇదివరకు నీ కొడుకు పరీక్షలు ఉన్నప్పుడు నువ్వు అమెరికా తిరగబోతివి, లండన్ పోతివి, అటు పోతివి, ఇటు పోతివి. అప్పుడు కొడుకు పరీక్షలు యాదికి రాలి, ఇప్పుడు కొడుకు పరీక్షలు యాదికి వస్తా ఉన్నాయి. చూసినావా కవితమ్మ ఎట్లుంటుందో? మీరు మందిని జైళ్ళల్లో పెట్టినప్పుడు మీకు తెలవలే, ఇది అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు మీకు తెలవలే. ఇప్పుడు అనుభవిస్తావు, ఇంకా అనుభవించేది ఉన్నది మీరు. ఇప్పుడు కూడా తెలంగాణ జనము అయ్యో పాపం అరెస్ట్ చేసినట అన్నోడు లేడేవాడు. అయ్యో ఎవరన్నా కనీసం ఎంత లంగాన గాని, ఎంత దొంగన గాని, ఇప్పుడు రాజ్యపూజ్యం 1, అవమానం 6 ఉన్నా కూడా ఓ లెక్క. ఈడనేమో నీకేమో రాజ్యపూజ్యం 0, అవమానం 60 ఉన్నది తల్లి. నీ పరిస్థితి ఏదో పంతులు గారు చెప్తా ఉండే. మీ అన్న కూడా ఏ కేసులో రాబోతా ఉన్నాడంటే, ఇగో ఈ కేసే, ఏది మూడో నేత్రము తెలిసింది తెలుస్తాడు అని చెప్తాడు. నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖర్ రావు గారి కూడా 3వ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ గది మీ కథ, మీరు చెప్తారు తల్లి.